ఆ పని నువ్వేడ చేస్తావే తల్లి? మన బోటి పేదలట్ట అనుకుంటే పొట్టకూటికి కరువే కదయ్యా. రాలేటి కొండనైనా కొట్టాలని నువ్వే చెప్పేటోడివి కదా. ఇటుకలు మొయ్యలేనా ఏటి? నన్ను నీ కట్టం పంచుకొని ఉంటే ఇట్ట నీ చేతులు బొబ్బలెక్కేటివే కాదు. వద్దమ్మా, వద్దు. నువ్వు నా కట్టం పంచుకుంటాననే పట్నం వచ్చి కట్టాల పాలైనవు. ఊరికని ఊరు వచ్చి కొత్త కట్టాలు తెచ్చుకోవద్దు. రేపటితో మన కట్టాలు తీరిపోతాయిలే. అట్ట అనుకుంటే తీరిపోతాయేంటయ్యా? రేపు మన ముగ్గురం తిరుపతి స్వామి గుడికి పోతున్నాం గనిగా. ఆ దేవుడు కట్టాలు తీరిస్తే మనం ఇట్ట ఏడ్చేటోళ్ళమా? దేవుడు కట్టాలు తీరనీకి కట్టలు ఇయ్యడు గనిగా. కట్టం సుఖం పంచుకునేటోళ్లను పరిచయం చేస్తాడు. ఏటయ్యా, ఏటంటున్నావు? పార్వతి, ఈ బొబ్బలెక్కిన చేతులతోని నీకు దండం ఇట్టి అడుగుతున్నా. ఈ ఒక్కసారి నా మాటిని రేపు గుడికొస్తావా? కంటికి రెప్పలా చూసుకునే కన్న తండ్రి కళ్ళల్లో పొడుస్తాడని ఎట్టా అనుకుంటానయ్యా. నా మంచి కోరి చెప్తే నీ మాట వింటానయ్యా. గుడికొస్తాను. చాలా సంతోషం తల్లి. ఇలా ఈ చేతులతో మొత్తం కలపలేను. నీ చేతులతోని చారు అన్నం పెట్టినా చక్కెర అన్నం అనుకుని తింటానమ్మా. బొవ్వెట్టమని నువ్వు అడగడం ఏంటి? ఈ బూట నన్ను పార్వతిని కాదయ్యా, మీ అమ్మ పార్వతమ్మని. కొంచెం దత్తా నుండు రే గాని మంచిని పెట్టుకురా. అట్టాగక్క. రేపు గుడికాడ ప్రసాదమే కాదమ్మా, నిన్ను కట్టుకొని పప్పన్నం పెట్టిస్తానని చెప్పి అబ్బాయి వస్తున్నాడు. తిరుపతి స్వామి పార్వతి ఒప్పుకునేలా చూడు. శాంతాకారం బుధకశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సమేతవస్త్రం సరసీక్షరం సహారవక్షస్థలశోభితోస్తవం చాలా దూరం ప్రయాణం చేశామన్న ఫీలింగ్ ఉండేది. ఈ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది బావగారు. ఏడాదికి ఒక్కసారైనా మేమందరం ఇక్కడికి వస్తుంటాం బావగారు. మహి ఐశ్వర్యాల పెళ్ళవగానే స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తామని మొక్కుకున్నాం. చాలా సంతోషం పావని. లిఫ్ట్ పెట్టిస్తే బాగుండేదక్కా. ముసలివాళ్ళు ఎక్కడం కష్టం అనిపించి చెప్పానంతే. సరే పదండి.
గోపురం మన ఊర్లో మాదిరి ఎంత పెద్దగుందో. తిరుపతి స్వామికి ఏం తక్కువరా, ఎన్నైనా కట్టించుకుంటాడు. గనే మనం ఈడ ముడుపు కడితే 11 రోజుల్లో మనం మొక్కు తీరుతుంది. నాను ముడుపు కడతానయ్యా. కాయ కట్టం చేసుకునే పని కాకుండా మళ్ళా నీకు డ్రైవర్ ఉద్యోగం రావాలా? మన అందరినీ కడుపులో పెట్టుకుని చూసే దేవుడు మన కడుపుకింత అన్నం ఎట్టడా? పెడతాడమ్మా. పని కావాలని కాదు, నీకు పెళ్లి కావాలని ముడుపు కట్టాలా. బెట్టు చేయకుండా వచ్చి ముడుపు కట్టు పార్వతే. తిరుపతి స్వామి దయతో 11 రోజుల్లో నీ పెళ్ళవుతాది. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ, రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. చూడని నయనం గమ్యాలే మారే గమనం. దండం పెట్టుకుని ముడుపు కట్టు. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా. నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం. ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక, అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక. కలలే నిజమౌనా కలవరమేమైనా. స్వామివారి కళ్యాణోత్సవం జరిపించండి పంతులు గారు. అలాగేనమ్మా. అలాగే మా ఇద్దరి పేర్లు దేవేంద్ర మహేంద్రల పేర్ల మీద, మా కోడలు ఐశ్వర్య పేరు మీద కూడా అర్చన చేయించండి పంతులు గారు. అలాగే అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం తదేవ లక్ష్మీశీలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగిరిగుణస్వరామి శ్రీపద్మావతివేర్మంగాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ వెంకటేశాయ నమః. ఓం నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి శ్రీ స్వామినః. దంపతులిద్దరూ 11 ప్రదక్షిణాలు చేయండి అమ్మా. మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం, పెళ్లైన వాళ్లకు ఈ గుడి అర్చకులే శాంతి ముహూర్తం పెడుతూ వచ్చారు. అవునమ్మా. ఈ జంటకు కూడా మీరు శాంతి ముహూర్తం నిర్ణయించాలి. తప్పకుండా తల్లి. మీరిద్దరూ ప్రదక్షిణాలు చేసిరండమ్మా. వెళ్ళండి. శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం
చిటుకుని వెళ్ళి పట్టుకో, జంటగా ప్రదక్షిణలు చేద్దాం. ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటి మీ అమ్మ మళ్ళీ ముహూర్తం అంటుంది? శాంతి ముహూర్తం అంటే సమాధానం చెప్పమంటే సిగ్గుపడతావేంటి? మహి, అది శాంతి ముహూర్తం అంటే మనిద్దరి శోభనానికి ముహూర్తం. హే మెంటల్, మీ ఫ్యామిలీ మొత్తానికి బ్రెయిన్ లేదనుకుంటా. నువ్వంటేనే నాకు అసహ్యమైనప్పుడు శోభనం ఏర్పాట్లేంటి? మొహం పగిలిపోద్ది చెప్తున్నా. గొడవ చేయకురా మహి, మనం గుడికొచ్చాం. ఛా, మాకు తెలియదు మరి. ఎందుకే డ్రామాలు నాకు అర్థం కాదు. నిన్ను పెళ్లి చేసుకున్నానంటే అది నీతో సంసారం చేయడానికి కాదు, మా ఫ్యామిలీకి ఉన్న సంస్కారాన్ని పాడు చేయకూడదనే. కట్టిన తాలిని చూసి మురిసిపో, కానీ మనవలను చూసి మురిపని చేస్తామని మీ అమ్మగాని మీ నాన్నగాని అతిగా వాగారనుకో, ఈ గుళ్ళోనే రచ్చరచ్చ చేస్తాను. నువ్వేం చేస్తావు అనవసరం. శాంతి ముహూర్తం లేకపోతే మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడి నుంచి అందరం ప్రశాంతంగా వెళ్తాం. దట్స్ ఆల్. పార్వతి, నువ్వు ప్రదక్షిణాలు చేస్తా ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. రే గని రారా. అంత మటుకు ధైర్యం ఇచ్చేసాలు, సగభారం దిగిపోయినట్టే. నాన్నా, రామ్మా, నా కూతురు పార్వతి. పిల్ల లక్షణంగా ఉంది. కట్నం గురించి బెంగొద్దు. పెళ్ళప్పుడు సగం ఇచ్చి మిగతా సగం ఏడాది తర్వాత ఇవ్వండి చాలు. అట్టాగేనమ్మా. ఏంటి నాన్న, ఎవరిల్లు? మేమెవరో చెప్పలేదా హనుమంతు? పూర్తి వివరాలు చెప్పలేదమ్మా. అమ్మా, ఈ అబ్బాయి ఫ్యాక్టరీలో గుమాత్తాగా పనిచేస్తాడు. 20,000 రూపాయల జీతం. వాళ్ళ అమ్మగారు. నువ్వు నచ్చావంటమ్మా. వచ్చే శుక్రవారమే నీ పెళ్ళి. పంతులు గారు, శాంతి ముహూర్తానికి
తేదీ సమయం చెప్పండి. కారణాలెన్నో ఉన్నాయి పంతులు గారు. మా కాపురం నిలబడాలంటే ఓ 6 నెలల పాటు మా ఇద్దరికీ శాంతి ముహూర్తం ఏర్పాటు చేయకండి అని చెప్పండి. అబద్ధం చెప్పడం పాపం కదమ్మా. నా జీవితాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకోండి. ఏ పరిస్థితుల్లో పెళ్ళయిందో మీకు తర్వాత చెప్తాను. దయచేసి ఈసారికి అబద్ధం చెప్పండి. ఆలోచిస్తున్నారేంటి పంతులు గారు? చెప్పండి. ఏదైనా దోషం ఉంటే శాంతి ముహూర్తం పెట్టే ముందు నివారణ పూజలు జరిపిస్తాం. ఏమైంది పంతులు గారు? చెప్పండి పంతులు గారు. అమ్మా, వచ్చే శుక్రవారం రాత్రి 11:20 వీరిద్దరికీ శాంతి ముహూర్తం జరిపించండి. ఫీజులు ఎగిరిపోయాయా ఐశ్వర్య? నువ్వు పంతులు గారితో మాట్లాడ్డాం నేను వీడియో తీశానే. నమస్కారం పంతులు గారు. అబద్ధం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఐశ్వర్య చెప్పినట్టు చెప్పారనుకోండి, ఆ తర్వాత ఎందుకిలా చెప్పానా అని ఆలోచిస్తారు. ఒక్క నిమిషం. ఈ వీడియో ఈ ఆలయ ధర్మ కమిటీకి చూపిస్తే మీ ఉద్యోగం పోతుంది. అఖిలాండేశ్వర అక్కకు చూపిస్తే అయ్యవారి గుడి కాస్త అమ్మవారి గుడి అవుతుంది. ఆవిడ రణరంగాన్ని సృష్టిస్తుంది పంతులు గారు. అర్థమైంది కదా? నాకు పెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నా మాట ఇంటానని చెప్పి ఇప్పుడు తిరగబడుతున్నావేందే? పరువు తెత్తావా?